హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. త్రిష గారు బృందా మూవీ వెబ్ సిరీస్ అయితే తీశారు. సోనీ లీవ్ లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. పాన్ ఇండియా లెవెల్ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయింది. మన తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. సోనీ లీవ్ లో అవైలబుల్ ఉంది. లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఓకేనా. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక మూవీ స్టోరీ లైన్ సింపుల్ అని చెప్పడానికి అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏం లేదు, ఒక చెల్లె, ఒక అన్న, ఒక అమ్మ. ఓకేనా. ఒక విలేజ్ లో అంటే ఒక మారుమూరు గ్రామంలో అయితే ఒక పూజారికి అయితే ఒక ఒక రోగం లాంటిది వస్తుంది. వాళ్ళేమో దేవుణ్ణి చాలా బాగా నమ్ముతారు కాబట్టి ఒక పూజారి ఏమంటాడు అంటే, ఇప్పుడు ఊరోళ్ళంతా బతకాలి అని అనుకుంటే ఒక చిన్న పాపని బలి ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటారు. అయితే ఇప్పుడు ఇది ఎలా అవుతుంది అంటే, చిన్న పాపని చంపదామని చూస్తారు కానీ చంపలేకపోతారు. ఎలా అంటే వాళ్ళ ఇప్పుడు చిన్న పాప వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, అదే చిన్న పాప అంటే వాళ్ళు అనుకుంటున్నాం త్రిష కాదు, అంటే హీరోయిన్. ఓకేనా. వాళ్ళ అమ్మనేమో చిన్న పాపను ఒక లారీలో ఎక్కించి పంపించేస్తారు. పంపించిన తర్వాత ఇప్పుడు హీరో అటు ఇటు కాకుండా మాయమైపోతాడు. ఊరు వాళ్ళందరూ కలిసి మళ్ళా ఈ పాపని ఎప్పుడైతే లారీలో వదిలిపెట్టినాక వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మని పట్టుకొని వస్తారు. మళ్ళా మారుమూల గ్రామంలోకి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. ఆయన అప్పుడు కూడా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అప్పుడు ఇంకొక వేరే చిన్న పాపని తీసుకొని మళ్ళా అప్పుడు ఒక చెట్టుకు కట్టేసి తాడు కట్టేసి మంటల్లో తగలబెట్టేస్తారు, బలి తీసుకుంటుంది అనమాట. అప్పుడు ఇక అడవిలో నుంచి హీరో వాళ్ళ అన్న వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తాడు వాళ్ళ అమ్మ చనిపోతుంది, మంటల్లో కాలిపోతుంది కదా పాప. ఆ పాప ఎవరు అనుకుంటారు అంటే వాళ్ళ సొంత చెల్లెలు చనిపోయిందని చెప్పేసి మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటాడు అనమాట. ఇదే మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలా ఇలా చేస్తున్నారా దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఇట్లా మనుషుల్ని ప్రాణాలు తీయడం ఏంటి అని చెప్పేసి ఇదే మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ సినిమా ఈ స్టోరీ లైన్ తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ వెబ్ సిరీస్ అయితే చూడాలి. ఎందుకంటే ఇది చాలా బాగా నచ్చింది. ఇది వెబ్ సిరీస్ తెలుగుది అన్నమాట, తెలుగు డెబ్యూడ్. చూసుకోండి ఎంత మంచిగా తీసారంటే చాలా బాగా నచ్చింది. డబ్బింగ్ అయితే ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. వీళ్ళ క్యారెక్టర్స్ కి అయితే ఒక ఐదారుగురు క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళు చాలా బాగా న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. త్రిష గారు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మ్యూజిక్, సస్పెన్స్, బీజిఎం అన్నీ ఉంటాయి. నేను చెప్తున్నా కదా, మీరు గనక ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు చూసారనుకో మీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంది కాబట్టి నేను చెప్తున్నా. ఇది మన తెలుగు డెబ్యూట్ కాబట్టి నేను చెప్తున్నా. ఇందులో త్రిష గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇంకొక మాట ఏంటంటే, ఇది నాకు చాలా బాగా 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 నచ్చేసింది. నేను నిజంగా చెప్తున్నా, మీరు అందరు వెళ్ళి చూడండి. ఇది నా సజెషన్ అనమాట. థ్రిల్లింగ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంటది. మీరు గనక ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేసేదనుకో అస్సలు టైమింగ్ కూడా తెలియదు అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేసేది తెలియదు, ఎప్పుడు ఎండ్ అయ్యేది చెప్పలేము. అంత బాగుంది. ఓకేనా. నా సజెషన్ అయితే నేను చెప్తున్నా, చూడొచ్చు. ఫ్యామిలీతో అంటే చూడక్కర్లేదు కానీ ఇండివిజువల్ గానే చూసుకోవచ్చు. అంత బాగుంది. ఓకేనా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్. విలన్ ఎవరో తెలుసా? నేను చెప్పాను, మీరు సినిమా చూసినా కూడా మీకే అర్థమవుతుంది.